హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. విశ్వాస్ కుమార్ రమేష్ 45 సంవత్సరాల ఈ వ్యక్తి నిన్న జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి బతికి బట్టకట్టి మృత్యుంజయుడిగా మారారు. చూడండి ఎంత నింపాదిగా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది, తర్వాత క్షణాల్లో క్రాష్ అయింది. ఒక విస్ఫోటనంలాగా మంటలు ఎగిసిపడ్డాయి. ఒక బాంబు ఏమన్నా అణుబాంబు లాంటిది ఏమన్నా పడిందా అన్నంతగా ఆ రకమైన సౌండ్, అదే రకమైన పొగలు మంటలు వ్యాపించాయి. క్షణాల్లో అన్నీ జరిగిపోయినాయి. కానీ ఆ మంటల్లోంచి ఒక వ్యక్తి నడుచుకుంటూ వచ్చి ఈ రకంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. అతనే విశ్వాస్ కుమార్ రమేష్. ఇతను బ్రిటిష్ పౌరుడు. 20 ఏళ్ల క్రితమే బ్రిటిష్ లండన్లో స్థిరపడ్డ వ్యక్తి ఇతను. సో కొన్ని కారణాల వల్ల కుటుంబాన్ని చూద్దామని గుజరాత్ వచ్చాడు. గుజరాత్ వచ్చి అతని కుటుంబం అనేక చోట్ల పర్యటించింది. చివరకు అతని అన్న అజయ్ కుమార్ రమేష్ ఇద్దరు కలిసి లండన్ ప్రయాణమయ్యారు. అయితే ఇతనికి 11A సీట్ వచ్చింది, అతనికి మరొక చోట సీట్ వచ్చింది. అయితే అన్న మృత్యుపాలయ్యాడు, తమ్ముడు మాత్రం తప్పించుకున్నాడు. సో అతనికి వాస్తవానికి తన అన్నకేమైందో తెలియదు. ఇలాగా లేచి నడుచుకుంటూ వస్తుంటే తీసుకుపోయి అంబులెన్స్లో ఎక్కించారట. అశ్వారా హాస్పిటల్కి తీసుకెళ్లారట. ఛాతికి, కళ్ళకు, కాలుకి గాయాలైనాయి. మంటలు కొన్ని చోట్ల అంటుకున్నాయి. సో ఏదేమైనప్పటికీ ప్రాణాలతో బయటపడ్డారు. కానీ అతనికి ఏం జరిగిందనే దానికి పెద్దగా అర్థం కాలేదు. ఆ క్షణంలో ఒక్కసారిగా మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి, ఫ్లైట్ పడిపోయింది, మంటలు వ్యాపిస్తున్నాయి. అలా నడుచుకుంటూ వస్తున్నాడు, అంబులెన్స్ ఎక్కించారు. అయితే దీనికి సంబంధించి అతన్ని చాలా మంది ఇంటర్వ్యూ చేశారు. సో ఎలా అండి మీరు బతికి బయటపడ్డారంటే, సహజంగా ఇక్కడ చూడండి అతనికి 11A సీట్ వచ్చింది. 11A సీట్ అంటే ఇక్కడ లేఅవుట్ కాపీ చూస్తున్నాం మనము. 11A సీట్ అంటే ఇక్కడ చూడొచ్చు మనము, ఇలా ఉంటుంది. బోయింగ్ 787 విమానం లేఅవుట్ ఇలా ఉంటుంది. మొత్తం ఈ విమానంలో 238 ఎకానమీ సీట్లు ఉంటాయి, 18 బిజినెస్ క్లాస్ ఉంటాయి. అంటే 256 మంది ఎక్కగలిగేలాగా ఉంటుందన్నమాట. ఇదంతా బిజినెస్ క్లాస్ అండి, మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా బిజినెస్ క్లాస్. తర్వాత ఇది ఎకనమీ క్లాస్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. ఎకనమీ క్లాస్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఈ బిజినెస్ క్లాస్కి ఎకనమీ క్లాస్కి మధ్యలో ఇక్కడ ఒక ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది. ఈ ఎమర్జెన్సీ డోర్ చూశారు కదా, ఇక్కడ ఇది ABC, తర్వాత GHJ అని ఇక్కడ రాసుంది. ఈ 11A ఇక్కడ మాత్రమే రమేష్ కుమార్ బిశ్వాస్కు సీట్ వచ్చింది. ఇక్కడ ఈ సీట్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా విజయ్ రూపాని గారికి ఈ వెనకే కూర్చున్నారట విజయ్ రూపాని. కానీ విజయ్ రూపాని మొత్తం మీద మృత్యువాత పడ్డారు. బాధాకరం. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి గారు. అయితే ఆయన ముందే కూర్చున్నాడు ఇక్కడ విశ్వాస్ కుమార్ రమేష్. వాళ్ళ అన్నయ్యకి మాత్రం మరొక రోలో సీట్ వచ్చింది. ఆయన కూడా లేరు. 242 మంది ప్రయాణికుల్లో కేవలం ఒక్కళ్ళు మాత్రమే బతికారు. అది 11Aలో కూర్చున్న విశ్వాస్ కుమార్ రమేష్ మాత్రమే. ఇక్కడ ఒక్కసారిగా ఫ్లైట్ లేచిన తర్వాత హాస్టల్ భవనం, మెడికల్ హాస్టల్ భవనం మీద పడి ఫ్లైట్ ఇట్లా విరిగిపోయిందట. విరిగిపోయిన సమయంలో ఈ ఎమర్జెన్సీ డోర్ సడన్ గా ఓపెన్ అయింది. ఈ సీటు ఊడిపోయింది. 11A సీటుతో సహా ఊడి ఇట్లా బయట పడిపోయాడు అతను. అప్రయత్నంగా, అతనేమి దూకేయలేదు, అప్రయత్నం. వాస్తవానికి ఈ మొత్తం టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు, ల్యాండ్ అయ్యేటప్పుడు మొత్తం మనం కూడా బెల్ట్లు పెట్టుకుంటాం కదా, అంత తేలిక కదా వెంటనే దాన్ని తీసేసుకుని ఎగిరి దూకడానికి అంత తేలిక కదా. అతని క్షణాల్లో ఏమవుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఒక్కసారిగా ప్లేన్ క్రాష్ అవ్వగానే 2 ముక్కలుగా విరిగిపోయింది. విరిగిపోయిన సందర్భంలో ఎమర్జెన్సీ దగ్గర డోర్ తెరుచుకోగానే అతని సీటు ఊడి, అదృష్టవశాత్తు అతని సీటు ఊడి బయటపడిపోయింది. సీటుతో సహా బయటపడ్డాడు. బయటపడిన తర్వాత వెంటనే బెల్ట్ తీసుకుని గబుక్కున లేచి వచ్చాడు. తన చుట్టుపక్కల విమాన శకలాలు ఉన్నాయి, డెడ్ బాడీలు కనపడుతున్నాయి. అలాగే చాలా వరకు మంటలు, పొగలు వ్యాపించి ఉన్నాయి. ఏం జరుగుతుందో అతనికి అర్థం కాలేదు. నేరుగా బయటకు వచ్చాడు. మా అన్న ఎటుపోయాడని ఎత్తుక్కున్నాడు కాసేపు. కానీ అక్కడ ఉంటే శ్రేయస్కరం కాదని చెప్పేసి బయటకు వచ్చాడు. సో అన్నయ్యను కోల్పోయాడు. ఇప్పుడు మా అన్న ఎక్కడున్నాడో వెతికి చెప్పండి, బతికున్నాడా లేదా అని అతను హాస్పిటల్లో చాలా బాధాతప్త హృదయంతో అడుగుతా ఉన్నాడు. కానీ వాళ్ళ అన్నయ్యతో సహా అనేక మంది, 241 మంది పూర్తిగా చనిపోయారు. అతన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా అతన్ని పరామర్శించారు. చూశారు కదా విమాన శకలాలు ఎక్కడికక్కడ ఎలా పడిపోయాయో చూశారు. ఇతనిది 11A సీటు. ఆ సీటే ఇతను రక్షించింది అని చెప్పాలి. నరేంద్ర మోదీ గారు కూడా ఇతన్ని పరామర్శించారు. సో అసలుకి ఎట్లా నేను బయటపడ్డాననేది నాకే మిరాకిల్గా ఉందండి. ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. నా ప్రయత్నం ఏమీ లేదు.
కానీ ఒక్కసారిగా సీటు మాత్రం ఊడిపోయి అలా పడగానే బయటపడ్డానండి. నాకు తెలియలేదు. వెంటనే లేచి నేను పరిగెడుతూ వస్తుంటే ఎవరో నన్ను అంబులెన్స్‌లో ఎక్కించారు. ఇదివరకు మాత్రమే నాకు గుర్తుంది అని చెప్తూ ఉన్నారనమాట. ఏదేమైనా మృత్యుంజయుడు అంటే భగవంతుడు ఒక్కొక్క సందర్భంలో ఇదొక మిరాకిల్ అని చెప్పాలి. అందరూ చనిపోయారు కానీ ఇతనికి ఇంకా భూమి మీద నూకలున్నాయి. ఇంకా భూమి మీద అతను చేయవలసిన పనులు, కార్యాలు ఏవో ఉన్నాయి. బహుశా అందుకే అతను బతికి బట్టకట్టాడనిపిస్తోంది. ఏదేమైనా మృత్యుంజయుడు. కానీ అట్లని చెప్పేసి వాళ్ళ కుటుంబంలో విషాదం లేదు అనలేము. అన్నయ్య చనిపోయాడు. తమ్ముడు మాత్రం బతికాడు. కానీ ఆ కుటుంబంలో మాత్రం విషాదం అలముకుంది. ఎంతో ఒకళ్ళు చనిపోయినా ఒకళ్ళు బతికారన్న ఆనందపడాలా? లేకపోతే ఒకళ్ళు చనిపోయారన్న బాధపడాలా? అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళ వాళ్ళ కుటుంబం ఉంది.